ఏపీలో పెట్టుబడులపైన సత్ఫలితాలు ఇస్తున్నాయి కూటమి ప్రయత్నాలు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 15 కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆయన ఆమోద ముద్ర వేశారు. కొత్త పెట్టుబడుల ద్వారా కూడా సుమారుగా 19,580 ఉద్యోగాలు సృష్టించబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక 3 నెలల్లోనే ఆర్సెల్ఆర్ మిట్టల్ బీపీసీఎల్ ప్రాజెక్టులకి శంకుస్థాపన కూడా జరగబోతోంది. ఇక దావోస్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక డీపీ వరల్డ్, ఏపీ ముల్లార్ మార్క్ కంపెనీలు ముందుకు వచ్చాయి. సంప్రదించాల్సిన అధికారులు ఆదేశించారు. ఇక ఇప్పటివరకే ఎస్ఐపిబి ద్వారా 3 లక్షల కోట్లు పెట్టుబడులు దాటిపోయాయి. కొత్త పెట్టుబడుల ద్వారా ఏపీలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబోతున్నామని తెలుస్తోంది. ఇక 7 నెలల్లోనే 3 సార్లు సమావేశమైంది ఎస్ఐపిబి. ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్నోవేటివ్ ప్రమోషన్ బోర్డ్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు భేటీ అయింది. మొదటి భేటీలో సుమారుగా 83,987 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. దానికి సంబంధించి అప్రూవల్స్ దొరికాయి. ఇక రెండవసారి ఎస్ఐపిబిలో 182,162 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇక మూడవసారి అంటే ఈ రోజు ఎస్ఐపిబి సమావేశంలో 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. మొత్తం మీద 15 ప్రాజెక్టులకు ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. దాని ద్వారా సుమారుగా 19,580 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నుంచి ఈ 3 ఎస్ఐపిబిల ద్వారా 3,12,576 మందికి ఉద్యోగ అవకాశాలు, మొత్తం మీద 3,10,925 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది.